నా పేరు మార్నేని దమియాను. గ్రామ పంచాయతీ కమ్మగూడెం, మండలం మర్రిగూడెం, జిల్లా నల్లగొండ, నియోజకవర్గం మునుగోడు. మా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నా రాజకీయం ఫస్ట్ టీడీపీ వచ్చినప్పటికీ నాకు ఓటక్కు వచ్చింది. అప్పటి నుంచి టీడీపీలోనే పనిచేసుకుంటున్నా. 2 సార్లు గ్రామ ఇన్ఛార్జిగా పనిచేసిన, టీడీపీ గ్రామ శాఖ పనిచేసిన రెండు దఫాలుగా. తర్వాత ఒకసారి గ్రామ పంచాయతీ నెంబర్గా చేసిన. తర్వాత టీడీపీ ఉన్న టీడీపీలో ఉన్నా కార్యకర్తగా. తర్వాత టీఆర్ఎస్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్లో చేరిన. అప్పుడు కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన సమక్షంలో చేరిన. అప్పుడు మళ్ళీ ఒకసారి గ్రామ ఇన్ఛార్జిగా చేసిన, గ్రామ శాఖగా టీఆర్ఎస్లో. తర్వాత టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేసిన. ఊర్లో ఒక పెద్ద మనిషిగా, ఒక సీనియర్ కార్యకర్తగా, మండల స్థాయి వ్యక్తులతోటి కానీ జిల్లా స్థాయి వ్యక్తులతోటి కలిసిమెలిసి ఉండి పని చేసుకుంటూ వచ్చిన. ఊళ్ళో కొన్ని పనులు కూడా చేయించినాం. ఈ మధ్య మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్కి రాజీనామా చేయలేదు, ఇంకా అటు పోలేదు. కొంచెం కాంగ్రెస్ వైపే తిరుగుతూ ఉంటున్నా. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు వరకు అది జరిగింది. నాకు ఒక పార్టీలో పదవి తీసుకుంటే ఒక వర్గానికి పగ అవుతాన్న ఉద్దేశంతో ఊరంతా నాకు అందరు మంచిగా ఉంటారు ఊళ్ళో. నేను ఒక గ్రామ పెద్ద మనిషిగా ఉన్నా తప్ప ఏదో దానికి ఆశపడలే. అదే నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. అంటే మాకు మొత్తం ఈ ఊరంతా క్రైస్తవులు, చర్చి ఉంది, ఒకటే క్యాస్ట్, మొత్తం కమ్మాస్. అయితే అందులో నేను దాదాపు 40 ఏళ్ళగా ఒక నెంబర్గా ఉన్నా. నేను దాంట్లోనే ఎక్కువ కావాల్సి పెట్టి దాంట్లోనే ఎక్కువ పని చేస్తా వచ్చిన తప్ప రాజకీయంలో ఉన్నా కానీ, పనులు చేయించుకున్నా కానీ నేను పదవులకు ఆశపడలే. ఎంపీటీసీకి వచ్చినా, సర్పంచ్కి వచ్చినా, ఒత్తిడి చేసినా, నా పలుకుబడి ఉన్నా నేను దానికి ఇష్టపడలేను. ఇప్పుడు కూడా నాకు ఇష్టం లేదు. అది నాకు అందరితో మంచిగా ఉండాలి, అందరికీ సేవ చేయాలి. ఒక పార్టీలో ఉండి కొంతమందికి శత్రువుగా ఉండొద్దు, పగ తెచ్చుకోవద్దు. నేను టీడీపీ ఉన్న కాంచి నేను చేసిన పనులు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అంటే చేపించిన పనులు, డ్రైనేజీ సిస్టమ్ కానీ, రోడ్లు కానీ, ఒక కమిటీ హాల్ కానీ, తర్వాత అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ కానీ, ఒక సబ్ స్టేషన్ కానీ, దానికి భూములు ఇచ్చి, సొంత భూములు ఇచ్చి మేము దగ్గర ఉండి పని చేయించుకుంటూ చాలా టీడీపీ ఉన్న కాంచి పనులు చేసుకుంటూ వచ్చినాం. అట్లా టీఆర్ఎస్ వచ్చినప్పుడు కూడా సీసీ రోడ్లు కానీ, ఇండ్లు, ఇటువంటి దాంట్లో నేను ముందుండి లీడర్లు వెనకంగా ఉండి వాళ్ళతో అడిగి పోరాటం చేసి మంత్రుల దగ్గర దా పోయేది, ఎమ్మెల్యేల దగ్గర పోయేది, ఎంపీ దగ్గర పోయేది, ఎవరి దగ్గరికైనా, ఏ రాజకీయ నాయకుడి దగ్గరికైనా పోయి మాట్లాడేది, ఉన్న సమస్యను చెప్పుకునేది, పని చేయించుకునేది. నాకు అదే ఇష్టం. టీడీపీ అప్పటికే ఇక్కడ లేదు, అయిపోయింది. అప్పటికే 2 దఫాలు ఉన్నాం. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్లో మేము పోలే, ఇటే ఉన్నాం. తర్వాత టీడీపీ శుభ్రంగా ఎక్కడ లేకుండా పోయింది. ఇక అది కూడా బలవంతంగానే అనమాట, తప్పనిసరి. ఇక ఏదో దీంట్లో తిందాం తాగుదాని కాదు, తప్పనిసరి రావాల్సి వచ్చినా కూడా దాంతో పని చేయించుకోవాలన్న ఉద్దేశంతో కానీ మనం ఏదో పదవులు లాభం పొందాలని కాదు. ఎంతసేపు ఉన్నా ఊరు గ్రామం బాగుండాలి, మనకు పనులు అనే ఉద్దేశంతో ఈ పార్టీలో, వేరే ఉద్దేశంతో కాదు. చాలా మారింది రాజకీయం అప్పటికిప్పటికి. అంతకుముందు టీడీపీ రాకముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా మేము, మా నాయనోళ్ళు మొత్తం కాంగ్రెస్కే ఓటేసేది. అప్పుడు ఏం లేదు, 4 పెద్దోళ్ళు వచ్చి ఓట్లు వచ్చినాయి, పలానా ఆయనకు ఓట్లు వేయాలంటే ఓట్లు వేసేసి అంతే. డబ్బులు కానీ, తాగుడు గీగుడు ఏది తెలియదు అనమాట. పెద్దోళ్ళు ఏది చెప్తే అదే. తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత కొంతకాలం అదే నడిచింది. మన అడుగులు ఖర్చులు పెట్టేయలేదు, వాళ్ళు లారీలు పెడితే పోవటం లేదు, మన సొంతగా ఇష్టంతో పోయేది, మన ఖర్చులు మనమే పెట్టుకునేది. కొంతకాలం అట్టే నడిచింది. ఊరు మొత్తం ఎప్పుడున్నా అట్టే ఉండేది. కాంగ్రెస్ ఉన్నప్పుడు అంత ఊరంతా అట్టే ఉండేది. టీడీపీ వచ్చిన తర్వాత మళ్ళీ ఊరంతా ఇట్టే మళ్ళీంది. టీఆర్ఎస్ తర్వాత మళ్ళీ కుడియాడ 2 భాగాలైంది. ఇప్పుడు మళ్ళీ మొన్న దఫాలో మొత్తం కాంగ్రెస్కి వెళ్ళిపోయింది. గ్యారంటీలు 6 గ్యారంటీలు మంచిగానే ఉన్నాయి, పర్వాలేదు. కానీ అన్నీ అమలు కాటలే, అమలు కాటలే. ఇప్పుడు రైతు మాపి అనేది చాలా గందరగోళం ఉంది. నాకే డబ్బులు రాలే, నాతోటికి ఈ ఊళ్ళో దాదాపు ఒక 20% మందికి రాలే, ఏదో విధంగా రాలే. అర్హత ఉంది, అంతా రైతులే. అయినా కూడా రైతులకి కరెక్ట్, ఇది ఇప్పుడు ఆయన అన్నట్టు ఆధార్ కరెక్ట్ లేదు, అకౌంట్ కరెక్ట్ లేదు, నీ పాస్బుక్ కరెక్ట్ లేదు, అదే అని నాకేం 2 లక్షలకి ఎక్కువ ఉందని నాతోటి కొంతమందికి రాలేదు. పోయిన గవర్నమెంట్లో కూడా కొంతమందికి 1 లక్ష పైన కాలే. ఇప్పుడు ఇది కాలే. ఒకటి సిలిండర్లు అన్నారు, దానికి ఇంతవరకు పడలే, డబ్బులు పడలే. సిలిండర్లు అయితే తీసుకుంటున్నాం. బస్ సౌకర్యం ఒకటి కరెక్ట్ అయింది, కరెంటు బిల్లులు ఒకటి కరెక్ట్ నడుస్తుంది. ఈ సిలిండర్లు అనేది ఇంతవరకు ఇంకా చేతికి డబ్బులు రాలే. రుణమాఫీ పర్వాలేదు, నడుస్తుంది అర్హత ఉన్న వాళ్ళు, కానీ కొంతమందికి ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. మరి ఆ ఇబ్బందులు చేస్తారని ఆశపడుతున్నాం.
ఈ రైతు బంద్ అనేది మాత్రం దాని మీద పెద్దగా ఆశ లేకుండా అవుతుంది రోజు రోజుకి. ఎప్పుడూ టైం అయిపోయింది. మరి రైతు రుణమాఫీ గురించి అది వేస్తారా వేయరా అనేది కూడా మాకు దాని మీద పెద్దగా నమ్మకం అనేది పోయింది. వేస్తే ఇవ్వచ్చు కానీ నమ్మకం అనేది కొంచెం సన్నగిల్లింది. మన తెలంగాణకి కేంద్ర బడ్జెట్ మీద పెద్దగా మనకి కేంద్రం ఇస్తుందని ఆశ లేదు. వీళ్ళు పోయి తెచ్చుకుంటారు అని కూడా పెద్దగా మాకు అనిపించట్లే. వ్యక్తిగతంగా అయితే నేను అట్లా ఆలోచిస్తున్నా. వీళ్ళు పోయి కొట్లాడి తెచ్చుకుంటారు అనేది, వాళ్ళు వీళ్ళకి పెద్ద మొత్తాలు ఇస్తారని కూడా అనిపించలే. తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగానే ఉంది, కానీ ఆ బడ్జెట్ ఎంతవరకు చేయగలుగుతారా వీళ్ళు అనేదే కొంచెం అనుమానంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ చూసినాం, మేము చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ని చూసినాం. అప్పుడు కూడా అంత పెద్దగా కరెక్ట్ పనులు జరగలే. మరి ఇప్పుడు కూడా అదే అవుతుందా ఏంది, బడ్జెట్ అవుతుందిలే కానీ పనులు మళ్ళీ అదే రూటు పోతారా వీళ్ళు అనేది కొంత చూడాలి. ఇంకా బీఆర్ఎస్ ఏమో 5 ఏళ్ళు దాటినాక తర్వాత రెండో దఫా వచ్చేటప్పటికే కొంచెం వాళ్ళకి వ్యక్తిగతంగా వ్యవహారాలు కొంచెం పెరిగినాయి వాళ్ళకి. అంటే వ్యక్తిగత పనులు చేసుకోవటం, ఎమ్మెల్యేలు కూడా కొంచెం వాళ్ళ సొంత వ్యవహారాలు చూసుకోవటం, సొంత సంపాదన చూసుకోవటం అనేది కొంచెం అలవాటు పడ్డారు కాబట్టి మాకు జనాలకు కూడా వీళ్ళు వ్యక్తిగతంగా చూసుకునే టైంకి వచ్చింది. వీళ్ళు మనకి పనికిరాని అనేది వచ్చింది మనసులో, అది పోయింది. ఇప్పుడు వీళ్ళు ఏదో చేస్తారని ఏం గెలిపేయలేదు. టీఆర్ఎస్ కొంచెం తేడాలు వచ్చినాయి, వీళ్ళు చేసే పరిస్థితుల్లో లేరు అనే ఉద్దేశంతో కాంగ్రెస్కి వేయాల్సి వచ్చింది. నిజంగా కాంగ్రెస్ ఎరగబడుతుందని ఏం అనుకోలేదు, కానీ 10 ఏళ్ళు అయింది, వాళ్ళకి ఎక్కువైపోయింది. దాన్ని మారిస్తే దీని సంగతి చూద్దాం కొన్ని రోజులు. ఇది బాగాలేకపోతే ఇది వచ్చేసరికి ఇది పోద్ది. నా పాలసీ ఒకటే. ఇక్కడ మా దగ్గర ఎట్లా ఉంటుంది అంటే, ఓట్లు వేసేనాడు సాయంత్రం వరకే పార్టీలు, ఇంకా తెల్లారితే పార్టీలు ఉండవు. అందరం కలిసిమెలిసి ఉంటాం. ఏదన్నా మా తేడా వచ్చిందంటే చర్చి దగ్గర మనం మైకులో చెప్పుకుంటాం. అన్ని పార్టీలలో అనుకోకుండా గ్రూప్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం. ఏం పని చేయాలన్నా, ఏ పార్టీ దగ్గర పోవాలన్నా, ఏ లీడర్ దగ్గర పోవాలన్నా కానీ నేను లేకుండా అందరం కలిసిపోతాం, అడుగుతాం, వచ్చిన పని చేసుకుంటాం. దాదాపు సీసీ రోడ్లు అనేవి అట్లనే మొత్తం అయిపోయినాయి. అప్పట్లో టీడీపీ ఉన్నప్పుడే మా గ్రామానికి అవార్డు వచ్చింది. 300 లెట్రూమ్లు 300 లెట్రూమ్లు కట్టినాం. అప్పుడు మినిస్టర్ మన మాధవరెడ్డి కూడా వచ్చి ఇల్లు తిరిగిపోయిండు. అది తర్వాత జరిగింది. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కూడా అటువంటి పనులు మేము ఏదున్నా కానీ కలిసి చేసుకున్నాం అనమాట. పార్టీ పరంగా శత్రుత్వం పెట్టుకోం. పోతే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఒకటే కులం కాబట్టి ఏ పార్టీలో ఉన్నా కానీ బంధుత్వం. నా అల్లుడో పార్టీలో ఉంటాడు, నా బిడ్డో పార్టీలో ఉంటుంది, నా మేనమామ పార్టీలో ఉంటాడు. కాబట్టి తెల్లారితే పార్టీలు ఉండవు. బంధుత్వం మా నూరు పని. మేము మా స్కూల్ని వాడుకోం, సర్పంచ్ని ఎవరిని వాడుకోం. గ్రామం తరపున అందరం మనం కూర్చొని మాట్లాడుకుంటాం. ఇప్పుడు కూడా అదే ఉంది. ఏది వచ్చినా మైకులో చెప్పుకుంటాం, అందరం జమ అవుతూ మాట్లాడుకుంటాం. వింటారు మంచిగా, ఆడవాళ్ళు మగవాళ్ళు పెద్దోళ్ళు చెప్పిన మాట వింటారు. నాకైతే అటువంటి నమ్మకం ఉంది. నా మాట వినేవాళ్ళు ఇప్పుడు కూడా ఏదైనా చెప్తే వింటారు. ఎదురు మాట్లాడటం, గొడవలు పెట్టుకోవడితే పెట్టుకోరు. నాకు అది ఒక మంచి నమ్మకం అనేది ఉంది. కాబట్టి ఇన్ని రోజులు నేను ఒక పెత్తనదారికి నిలబడగలిగిన. ఇప్పుడు మా తాతల టైంలో మాది గుంటూరు జిల్లా. మా తాతలు గుంటూరు జిల్లా, ఇక్కడోళ్ళు గారు గుంటూరు జిల్లా. అయితే గుంటూరు జిల్లా నుంచి ఇక్కడ భూములు కొనుక్కొని మొత్తం అందరు ఇక్కడ రావడం జరిగింది. ఒక 150-200 కుటుంబాలు వలస. అక్కడ గుంటూరు జిల్లాలోనే ఒక 3-4 ఊర్లలో బంధుత్వాలు అంతా కలుపుకొని అందరు కలిసి మాట్లాడుకొని ముందే వచ్చి భూములు చూసుకొని సెలెక్ట్ చేసుకొని కొనుక్కున్న తర్వాత ఇక్కడికి వచ్చేసారు. అయితే అక్కడ ఉన్నప్పుడే మా వాళ్ళు మతం తీసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు వరంగల్ డయోసెషన్ ఉంది, అక్కడ మతం తరపు నుంచి వీళ్ళు పలానా వాళ్ళు పలానా దగ్గర నుంచి వచ్చి వీళ్ళు మతస్థులని వాళ్ళు రావడం జరిగింది. గురువులు వాళ్ళు వచ్చి అందరినీ మళ్ళీ ఒక దగ్గర చేర్చి వాళ్ళు ల్యాండ్ కొని ప్లాట్లు చేసి ఏదో తక్కువ ధరకి మాకు అమ్మటం. తర్వాత దాంట్లోనే మధ్యలో వాళ్ళ సొంతగా జాగా కొని ఆ జాగా తీసుకొని ఒక చర్చి పక్కమ్మట ఒక కాన్వెంట్ స్కూలు అప్పుడే అవి నిర్మించి ఇక అందరికీ ఇండ్లు ప్లాట్ వేయటం, అందరు కలిసిమెలిసి ఉండటం. అది అప్పట్లో వచ్చిందనమాట. ఇంక అప్పటి నుంచి చర్చికి సందాలు మనం వేయటం, ఏదైనా పని ఉంటే కలిపి చేసుకోవటం, మతం ద్వారా ఏదైనా వచ్చినా కానీ అందరం కలిసి మళ్ళీ దాన్ని వినియోగించుకోవటం, పనులు చేసుకోవటం. ఎవరైనా బీద సాధు ఉంటే మళ్ళీ మన ద్వారా మనం ఏదైనా సాయం చేయటం, లేకపోతే వాళ్ళ ద్వారా సాయం చేయటం. ఇట్లా ఫస్ట్ నుంచి అట్నే జరుగుతూ వచ్చింది. మా నాన్నల కానించి తాతల కానించి ఆ మతం ఇవి అంతా వ్యవసాయం. మళ్ళీ అందరూ వ్యవసాయం. ఇప్పుడు చదువులు చదువుకొని బయటకు వెళ్ళిపోయారు, కానీ అంతా వ్యవసాయం ఉండేది. ఫండ్ అంటే ఇప్పుడు అక్కడ ఒక గురువు ఉంటాడు, దాంట్లో ఆ గురువు ఉంటాడు, ఆయన మీద పెద్దలు ఉంటారు నల్లగొండలో. వాళ్ళ ద్వారా ఏదైనా బయట నుంచి వచ్చినప్పుడు ఈ ఊరికి మనం ఏమి ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళ కింద ఒక 30-40 ఊర్లు ఉంటాయి. ఏ ఊరికి ఏ అవసరం ఉంది,
బీద పిల్లల చదువులా, లేకపోతే ఎవరైనా ఇల్లు లేని వాళ్ళకి ఇండ్ల, ఇంకా ఎవరన్నా పరిస్థితి బాగాలేని వాళ్ళని మనం వాళ్ళకి ఏం చేయాలనేది అట్లా కొంత వస్తే వాళ్ళు ఇచ్చేదన్నమాట. సపరేట్ మనకేం తెచ్చిపోయేది. వాళ్ళే ఒక పెద్దవాళ్ళని పెట్టి మమ్మల్ని ఊరు వాళ్ళని సంప్రదించి ఈ పని చేద్దామని చేసుకుంటూ వచ్చేది. అటువంటి దానికి ఏదైనా తక్కువైనప్పుడు మేము కూడా సందాలు వేసేది. ఊళ్ళో కొంచెం మంచి పరిస్థితి ఉన్న వాళ్ళు మేము కూడా కొన్ని సందా వేసి అన్నీ కలిపి అందరం కలిపి ఒక పని చేసేది. రెండు మాకు ప్రభుత్వం పూర్తిగా సహకరించింది. ప్రభుత్వం ఎక్కడ మాకు అన్యాయం చేయలేదు, మాకు ఏది కాదనలేదు. మమ్మల్ని సపరేట్గా ఎప్పుడు చూడలేదు ప్రభుత్వం. కాకపోతే ఏంటంటే మేము యూనిట్గా ఉండి వాడుకున్నాం. ఈ ప్రభుత్వం చేసే పనులని మతం ద్వారాగా మాకున్న అవకాశాన్ని రెండు కలిపి వినియోగించుకున్నాం. వేరే ఊర్ల లెక్క గవర్నమెంట్ ఏం చేయలేదని కొట్లాడుకోవటం లేదు కాక రెండు కలుపుకున్నాం. మేము అటు ఇటు రెండు కలిపి వినియోగించుకొని ఊరిని డెవలప్ చేసుకొని ఒక విధంగా లెవెల్కి వచ్చినాం. అన్ని ప్రభుత్వాలు సహకరించినాయి. ఏ ప్రభుత్వం మాకు అన్యాయం చేయలేదు, పోతే కాదనలేదు. మీరు ఆంధ్ర నుంచి వచ్చారు, లేదా మీరు కమ్మోళ్ళు, మీరు బలిచినోళ్ళు, మీరు మతస్థులని ఎప్పుడు ఎవరు నోటుకుండా ఆ మాట రాలే. ఎవరు వచ్చినా కానీ అక్కడ చర్చి దగ్గర మీటింగ్లు పెట్టేది, మంచిగా మాట్లాడేది. మాకు గవర్నమెంట్ ద్వారా ఈ మతానికి దెబ్బ తగలే, ఈ మతం ద్వారా మాకు గవర్నమెంట్కి దెబ్బ తగలే, మాకు నష్టం కాలే. మాకు రెండు విధాలు కలిసి వచ్చింది. మేము కూడా వాడుకున్నాం. సర్పంచ్ మీద ఆధారపడి, నెంబర్ల మీద ఆధారపడి. ఎందుకంటే గ్రామ పంచాయతీ మాకు భీమనపల్లి, బేనపల్లి ఇప్పుడే కొత్తది. మేము ఎప్పుడు సర్పంచ్ని ఉపయోగించుకోవటం, మస్కూర్ ఉండాలా, ఇది ఉండాలని అనుకోలే. ఎంతసేపు ఊరు డెవలప్నే కోరుకున్నాం మేము దగ్గరుండి. అంటే గ్రామ సర్పంచ్ని వాడుకున్నాం గ్రామాన్ని, కానీ మేము ముందు నుండి దాన్ని ఉపయోగించుకున్నాం వాళ్ళ మీద ఆధారపడకుండా. మొత్తం 300 ఉంటాయి, 300 కుటుంబాలు ఉంటాయి. 300లో ఒక 20-25 ఎస్సీ వాళ్ళు ఉంటారు, 30 దాకా ఎస్సీ కుటుంబాలు ఉంటాయి. ఒక 10 బీసీలు అంటే సాకలోళ్ళు ఉంటారు. కేవలం కమ్మోళ్ళు ఆ గుంటూరు జిల్లాలో ఒక 3-4 ఊర్ల నుంచి అందరు కలిసి వచ్చిన వాళ్ళు సపరేట్ కమ్మోళ్ళు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల వీళ్ళు ఎవరు అక్కడ వాళ్ళు గారు. చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ మాతోటిగా బతకటానికో లేకపోతే పనులకో దేనికో అని వాళ్ళు కూడా వచ్చి ఊరమ్మటే ఇల్లు కట్టుకున్నారు. తర్వాత గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఇల్లు ఇచ్చింది, అందరికి ఇల్లు కట్టించింది గవర్నమెంట్. మేము కూడా మతపరంగా కూడా కొన్ని సాయం చేసినాం. కానీ మాలో కలిసే ఉంటారు వాళ్ళు కూడా చర్చికి వస్తారు, కలిసి ఉంటారు, మంచిగా ఉంటారు, కలిసి అందరం కలిసిమెలిసి ఉంటాం. ఎప్పుడు గొడవలు పెట్టుకోలే. మాకు ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి. 2 సార్లు టీఆర్ఎస్ గెలిచిండు, మధ్యలో ఒకసారి పోయింది. మళ్ళీ బై ఎలక్షన్లో గెలిచిండు ఆయన. బై ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఆయన టైం లేకనో లేదో అంత మాకు పనులు కాలే. తర్వాత కాంగ్రెస్ తరఫున రాజగోపాల్ రెడ్డి అని వచ్చిండు ఆయన. బై ఎలక్షన్లో ఆయనే చేసిండు బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్ వచ్చిండు. ఈయనైతే సమర్థుడు, చేయగలుగుతాడు, ఈయన దగ్గర కొంచెం పెట్టుబడి పెడతాడు అనే ఆలోచన అందరిలో కలిగింది. మాకు కూడా, మేము టీఆర్ఎస్లో ఉన్నా మాకు కూడా ఆశ కలిగింది. ఊరికి డెవలప్, మన వ్యక్తిగతంగా కాదు, ఊరికి చేస్తాడనే ఆశతోటి అటు మొగ్గినాం. తర్వాత ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి. ఎమ్మెల్యే గెలిచిండు, గవర్నమెంట్ ఉంది కాబట్టి అవునన్నా కాదన్నా ఎంపీకి వేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఓటర్లు తెలివికి వచ్చారు, ఎట్ట మారితే అట్ట మారుతున్నారు. వాళ్ళే దూకుతున్నారు గోడలు. వాళ్ళు గోడ దూకితే మనం ఇంత ఒక గజం దూకితే ఏమవుతుంది అనేది తెలివి వచ్చింది అందరికీ. మనం చెప్పినా కూడా వాళ్ళ తెలుగులో వాళ్ళు ఉన్నారు. అయితే జనాల తెలుగుని బట్టే మనం మాట్లాడాల్సి వచ్చింది. ఇదివరకు అట్లా లేదు, పెద్దోళ్ళు ఏది చెప్తే అందరూ అదే. ఇప్పుడు అట్లా కాదు, కాలం ఎట్ట మారుతుందో జనాలు ఎట్ట మారుతున్నారు వాళ్ళమ్మటే మనం మారవాలా. ఇప్పుడు మేకల్ని బోయకాలి మనం కాసుకుంటూ పోవాలి, కానీ అటను పోయి ఇట్లా కొడితే బెక్క అని దౌడు పడతాయి. అట్లా కాకుండా కాంగ్రెస్కి మనం సపోర్ట్ చేసినాం. ఇంకా ఈ 6 గ్యారెంటీల్లో కొన్ని పనులు అవుతున్నాయి, ఇంకా ఏరే పనులు అవుతాయా కావనేది ఇంకా చూడాలి మరి ఏమవుతుంది అనేది. అదే కొంచెం నమ్మకం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కొంచెం హుషారున్న వ్యక్తి, తెలివి కలవాడు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కూడా మాకు ఆయన మీద నమ్మకం ఉంది. మేము కూడా ఆయన మనసులో అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు ఆయనతో పోయినాం. ఆయన ఊర్లో కూడా వచ్చిపోయిండు ఒకసారి. వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, హుషారు కలవాడు, చేయగలుగుతాడు, ఆయనకు ఒక ధైర్యం అనేది ఉంది అనేది ఆయన మీద ఒక నమ్మకం ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఇంతకుముందు మనం ఈ తప్పులు చేసి ఖరాబ్ అయినాం, ఇప్పుడు చేయగలుగుతాం, చేస్తారనే ఆశ కూడా ఉంది మాకు. చేయగలుగుతారు, ఇప్పుడు చేస్తారు, ఉన్న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇది జరుగుద్ది అని చేపేయగలుగుతాడు, ఈ లంచాలు బంచాలు అనేవి కొంచెం ఆపుతుడు అనే ఆశ ఆలోచన ఉంది. మాజీ ఎమ్మెల్యేనేమో కొన్ని పనులు చేసిండు, కానీ కొంచెం వర్గాల విధంగా పోయేవాడు. ఆయన కొంచెం వర్గ విభేదాలుగా పోయేవాడు. కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి ఇక ఊర్లలో కొన్ని వర్గాలుగా తయారయ్యనమాట. అప్పుడు మేము కూడా కొంచెం ఇబ్బంది పడ్డాం. ఈ వర్గాలలో ఇబ్బంది పడ్డాక పార్టీ కోసం ఉన్నాం. కాకపోతే ఈయన కాబట్టి పై వాళ్ళ దగ్గర పోయి మాట్లాడుకోవచ్చు అనే ధైర్యంతో ఉంటుంది.
ఇక ఇప్పుడున్న ఎమ్మెల్యేనే ఇంకా ఆయన ఇప్పుడే చూడటం. పోయినసారి ఒకసారి గెలిచిండు కానీ అప్పుడు మేము టీఆర్ఎస్లోనే ఆయన ఈ ఊరికే రాలేదు అసలు ఏం కూడా చేయలేదు అప్పుడు. ఇప్పుడు కొద్దిగా ఉరుకులు పెడతాడు. ఇప్పుడు చేయాలన్న ఆలోచనతోటి మంత్రి పదవులు అనేది అనేదని చేస్తాడని ఆశ కలుగుతుంది ఇప్పుడు. లేదు, నేను సరిపోయిందిగా నేను రాజకీయంగా ఏ పదవి తీసుకోను. నాకు అది ఎప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. ఎందుకంటే నాది సున్నితమైన మనస్తత్వం. నువ్వు ఒక అబద్ధం ఆడమంటే నేను 4-5 సార్లు ఆలోచించి అది ఆడాలన్నా వద్దు. ఒకళ్ళ అబద్ధం ఆడిన తర్వాత మళ్ళీ మదన పడతాను. నాకు అది నచ్చదు. ఇక ఏ పదవిలోనూ అబద్ధాలు ఆడాల, ఎవరు తిట్టినా పడాలా. ఇప్పుడేమో పెద్ద మనిషి మా ఇంటికి రా, ఈ పని చేయి ఆ పని చేయి అంటే నన్ను తీసుకుపోతారు, మర్యాదగా ఉంటారు. అప్పుడు అట్ట అనరు. ఓటేసిన ఏం సంఖ్య నాకుతున్నారు ఇంట్లో వండుకొని వీళ్ళు బయటకు అంటారు. ఒక ఆడమ కూడా అంటుంది. ఆ మాట నేను పడలేను, ఇదివరకు కూడా పడలే. దానికన్నా ఇప్పుడు కూడా నా వ్యవహారం సాగింది, ఇప్పుడు కూడా నా పెత్తనం సాగింది. సర్పంచ్ కన్నా నన్ను ఎక్కువ పిలుచుకుంటారు. ఈయనైతే మాట్లాడతాడని. శత్రువులు ఉంటారు కదా సర్పంచ్కి, మనకు ఉండరు. నాకు ఇదే నమ్మకం, ఇదే ఆశ ఉంది. ఇప్పుడు నాకు 64, నేనేం పదవికి ఆశపడలే. రేపు నేను ఇప్పుడు కొట్లాడబోయేది కూడా ఏంటంటే రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లలో అందరం కలిసి ఎవరైనా మంచి వ్యక్తిని పెట్టుకుందాం. ఇంకా పార్టీ పక్కా పెడదాం. టీఆర్ఎస్ కూడా పెద్దగా లేదు, ఉన్నది నేను ఒక్కరిని కూడా పక్కకున్నా. ఇంకా చిన్న వాళ్ళు ఉండరు, భయపడతారు. ఒక మంచి వ్యక్తిని చూసి పెట్టుకుందాం, మన ఊరు పని చేసుకుందాం అనే ఆలోచన ఉంది. నేను అక్కడక్కడ లీడర్లతోటి చిన్న వాళ్ళు చెప్తున్నా, ఓకే అంటున్నారు. మంచి వ్యక్తి అంటే ఇప్పుడు ఈ ఊరుంది, అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఈ నలుగురిలో మనకి ఇక ఈయన గుణత్వం ఇది, ఈయన ఎత్తిఘాతం ఇది, ఈయన ఎత్తిఘాతం ఇది, ఈయన ఆడుకుంటే బాగుంటుంది లేకపోతే ఆయన ఆడుకుంటే బాగుంటుంది అని న్యాయసంటోళ్ళు లేచి చెప్పినప్పుడు జనాలు ఆ 2-3 సరే ఆయన పర్లేదు ఈయన పర్లేదు అన్నప్పుడు దాన్ని మనం కూర్చొని వీళ్ళిద్దరిని సమాధానం చేసి ఎవరినన్నా ఒక్కరిని పెట్టడం, లేకపోతే ఇద్దరిని పోటీలో పెడితే ఎవరున్నా పర్వాలేదని చేయటం, అదొకటి ఆలోచన. డబ్బు ఎక్కువైపోయింది, పెట్టుబడి ఎక్కువైంది. సర్పంచ్ కూడా అందరు ఇష్టపడట్లే. వచ్చేది ఏం లేదు. పోయినసారి పాపం అబ్బాయి మంచి వ్యక్తే నిలబడ్డాడు, ఖర్చు పెట్టాడు. మారిని లోర్దయ అంటే భార్య నిర్మల, గెలిచిందే అమ్మాయి నిర్మల, మారిని నిర్మల. ఆయనకి ఎక్కడ నుంచి పెట్టుబడి రాలే, కష్టపడ్డాడు, నిలబడ్డాడు. ఇప్పుడు మంచి పని చేస్తాడు, ఎవరు చెప్పినా వింటాడు, ఎవరిని కాదనరు. కానీ ఖర్చులు బాగా అవుతున్నాయి, బాగా ఆశపడుతున్నారు జనాలు. ఏముందంటే ఓటు అంటే డబ్బులు, అరే నీకు పని లేదా, పని నువ్వు చేసింది గవర్నమెంట్ చేస్తుంది పని, దానికి ఎదురు మాట్లాడుకోవచ్చు జనాలు. ఆ ఎదురు మాట్లాడే మాట పడొద్దని నేను ఊరుకుంటున్నా. రేపు రాబోయే కూడా అటువంటి దెబ్బ తగలొద్దని నేను ఆలోచిస్తున్నా. అటు తయారు చేద్దాం, వ్యక్తుల్ని జనాలను కూడా తయారు చేద్దాం. పైసలు ఆశపడగాకండి, మంచిగా పెట్టుకుందాం, పని చేసుకుందాం. అదే ఖర్చు పెట్టే డబ్బులే పని చేస్తాడు. రేపు పొద్దున 10 లక్షలు పెట్టేటోడు ఒక 5 లక్షలు పని చేయాలంటే చేయగలుగుతాడు. 10-15 లక్షలు ఊరి పెట్టి ఖర్చు పెట్టిన తర్వాత రేపు పొద్దున ఏడాది చేస్తాడు. గవర్నమెంట్ ఇచ్చేది సరిపోవు. ఆ గ్రామ పంచాయతీ నడపాలంటేనే నిన్న మొన్న ఆ కాలంలో ఒకటి గడ్డి అట్నే ఉంది. ఆ దోమలు బోలు డబ్బులు లేవు. వాళ్ళు ఇప్పుడు 3 నెలలైంది వెళ్ళిపోయి. కార్యదర్శులు ఇప్పుడు 3 మారారు. వాళ్ళు ఏదైనా అడిగితే ఇంకొక ఆయన వస్తాడంటాడు. ఇక కొంత ఇప్పుడు గలీజే ఉన్నాయి ఈ మధ్య, పడుతూనే ఉన్నాయి. సర్పంచ్ లేక అవుతుంది. ఈ ఆఫీసర్లు కూడా, స్పెషల్ ఆఫీసర్లు కూడా ఒకరికి ఇప్పుడు మా ఊర్లో అప్పటికే 3 అయ్యారు. 3 అయితే వచ్చిన ఆయన 3 రోజులు ఉంటాడు, ఇంకొక ఆయన ఏది చెప్పిన వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ ఊర్లో మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, అంతా గడ్డి మొలిచింది. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మన ఊరు అందరం కలిసి, మన అందరు చెడ్డోళ్ళు లేరు, అందరు మంచోళ్ళు లేరు. నేను కాకుండా ఒక 2-3 పేర్లు మనం చూపిద్దాం. ఎట్టా పోటీ ఉంటారు, ఏకగ్రీవం అని చెప్తే ఎవడు ఒప్పుకోడు, పోటీ ఉంటారు. ఆ పోటీలో ఉన్నోళ్ళను కూడా ఇక పలానా వ్యక్తులు మనకి తెలిసిన వాళ్ళు, వీళ్ళు పర్వాలేదు, వీళ్ళు అయితే వీళ్ళని ఉంచుదాం, వీళ్ళని మనం గెలిపిద్దామనే ఆలోచన అందరికి దృష్టి తీసుకుపోతాం. తర్వాత అటువంటి వ్యక్తి ఉంటే కొంచెం పెట్టుబడి కూడా ఉన్నోని కూడా తగ్గిద్ది. ఎందుకంటే మంచోడు అనుకున్న దగ్గర ఆశపడరు. అటువంటిది చేద్దామని నేను ఎప్పటి నుంచో కొట్టాడు. పోయిన కొత్త గ్రామ పంచాయతీ అప్పుడు కూడా నా కొట్లాట అదే. కొత్తగా వచ్చింది, ఒకటే కులం ఒకటే మతం, ఏకగ్రీవం చేద్దామని తిరిగినాం. ఇక ఈయన నేను కష్టపడ్డాం, కాగితాలు రాసినాం, 2 పార్టీలు సమాధానం పడ్డాం, కాగితాలు రాసుకున్నాం, పేపర్ రాసుకున్నాం, 2 పార్టీలో ఏకగ్రీవం వ్యక్తి నిర్ణయం చేసుకున్నాం. లాస్ట్ మూమెంట్లో నామినేషన్ వేసినాక మళ్ళీ పార్టీ తరఫున వేయాల్సి వచ్చి రోత అయింది. అప్పటి నుంచి మళ్ళీ కొట్లాడుతున్నాం. ఈసారైనా మనం ఎవరినన్నా మంచోని పెట్టుకుందాం, ఏకగ్రీవం. పోటీ ఉన్నా పోటీలో కూడా ఈ వ్యక్తి మంచోడు, మనం గెలిపిద్దాం అనే ఆలోచనతో ఉన్నా. దానికోసం నేను ఎప్పటి నుంచో కొట్లాడుతున్నా. ఇప్పుడు కూడా ఆనందినే కాడ అదే చెప్తున్నా, దగ్గరకు వస్తున్నాయా కొంచెం చూడండి, ఆలోచించండి, మనం కరెక్ట్ని పెట్టుకుందాం. పోటీలు వద్దు, పంచాయతీలు వద్దు, డబ్బులు అడగొద్దు అని పని చేసుకుందాం. నా మనసులో ఉన్న ఆలోచన అది.